ఫలభరితమైన జీవితం. ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? ఒక సహోదరి చూసింది కానీ చెప్పలేదు అనమాట. చూసావు కదమ్మా, పోస్ట్ చూసావు కదా, అదిగో చెప్పలేదు. ఇప్పుడు నాకు సిగ్నల్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది కాబట్టి నాకు అర్థమైంది. చూసావు కదా పోస్ట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫలభరితమైన జీవితం. ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? ఫలం అంటే ఏంటి అంటేమ్మా? పండు, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే ఏంటంటే ఫలభరితమైన జీవితం. దేవుడు కోరుకుంటాడా లేదా ఫలభరితమైన జీవితాన్ని? ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటాడు పిల్లారా. మనం ఫలించి అభివృద్ధి పడి ఆయన నిత్య లోకానికి చేరుకోవాలని ఆయన ప్రయాసపడుతున్నాడు మన పట్ల. దేవునికి స్తోత్రం. ఫలభరితమైన జీవితం అంటే బైబిల్లో చాలా విషయాలు చెప్పచ్చు. ముఖ్యంగా 4 విషయాలు మీకు చెప్తాను ఈ సందర్భంగా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ వచనం, అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తీస్తే 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండినట్లే వింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాటని ఇక్కడ దేవుడు మన కోసం రాయించాడు ప్రియులారా. నా యందు ఉంటేనే కానీ మీరు ఫలించరంట. ఫలింపగలిగే జీవితాన్ని మీ దగ్గర ఉండాలంటే ఎవరితో ఉండాలంట? ఆయన యందు ఉండాలి. మనం ఆయన యందు ఉండాలంటే ఎలా ఉండాలి? వాక్యాన్ని అనుదినము పఠనం చేయాలి. 2, ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని, మనకు ఇచ్చిన సమయంలో ఎక్కువ సమయాన్ని ప్రార్థనకి, మన ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, ప్రార్థనలో ఆయనకి సమీపంగా ఉంటే ఫలభరితమైన జీవితం. ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే అలా ఉన్నప్పుడే, ఆయన ఆనుకుని ఉన్నప్పుడే, ఆయన సన్నిధానంలో ఎనీ టైం ఉన్నప్పుడే ఫలభరితమైన జీవితాన్ని మనం పొందుకోవచ్చు అనబడండి. అర్థమైందా మీకు? ఇక్కడ ఏమన్నాడంటే ఉపమానంగా యేసుప్రభు వారు అనేక విషయాలని డైరెక్ట్గా చెప్పడం, ఆయన ఉపమానంగా చెప్తాడు. ఆ ఉపమానంగా చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమైన, దైవజనులు మనకు చెప్తారు, బోధిస్తారు. అలాగే మనం బైబిల్ రొటీన్గా చదువుతుంటే కంపల్సరీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కువ మనం ఉపమానంగా ఉన్న వచనాలని అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సూది బెజ్జంలో వంటి దూరట ఎంత సులభం. అది దానికి అర్థం ఏంటి? సూది ఎంత ఉంటుంది, ఒంటి ఎంత ఉంటుంది చూసారా? మంచి నేలను పడిన విత్తనాలు అంటాడు లేదా యేసుప్రభు వారు? రాళ్ల మధ్యలో పడిన విత్తనాలు ఫలిస్తాయి? ఫలించు. ఎక్కడ ఫలిస్తాయండి? ఎక్కడ పడిన విత్తనాలు ఫలిస్తాయి? మంచి నేలను పడిన విత్తనాలు ఫలిస్తాయి. అంటే మంచి నేలను పడే విత్తనాలుగా, ఫలింపజేసుకునే విత్తనాలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, వాక్యం వింటున్నాం, వాక్యాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు ఫలించట్లేదని అర్థం. నువ్వు రెగ్యులర్గా చర్చికి వచ్చి అన్నీ చేస్తున్నావు, మంచిది, చాలా మంచిది. కానుకలు ఇస్తున్నావు, మంచిది, అంతా నువ్వు చేసేదంతా మంచిదే. కానీ వాక్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు అనుకో, వాక్యానికి సమీపంగా ఉంటే నువ్వు ఆయనకి సమీపంగా ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రాక్షావల్లితో పోల్చాడు ఆయన ద్రాక్షావల్లి, మనం ఎవరు? తీగలం. దేవునికి స్తోత్రం. మనం తీగలం. మనం ద్రాక్షవల్లికి అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఫలిస్తే పళ్ళు, ఆ తీగ ఎక్కడైనా కట్ అయిపోయింది అనుకో, ఆ పళ్ళు ఏమవుతాయండి? ఆ చెట్టు ఏమైపోతుంది? పళ్ళు తర్వాత సంగతి ఎండిపోద్ది. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర జాస్మిల్ చెట్లు కానీ, మల్లి చెట్టు ఉంటాయి, అవి కూడా అంతే.
దాని మొదలు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో చోట ఉంటుంది. దాని చిగురు ఎక్కడ ఉంటుంది? డాబా పైన ఉంటుంది, లేదంటే ఎక్కడో ఉంటుంది. అది మనం దాన్ని చంపాలంటే కింద చాలు, మనం పైకి ఎక్కర్లేదు. కింద దాన్ని బ్లేడ్తో అలాగ అన్నాం అనుకోండి, ఏమైపోద్ది? అంటే మనం దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలంటే ఇక్కడ తీగవలే ద్రాక్షవల్లికి ఆనుకొని ఆయనకి నిలిచి ఉండాలి. దేవునిలో, దేవుని యందు నిలిచి ఉన్నప్పుడే మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించగలమని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఒకరు, ఎక్కడైనా సరే ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఫలించాలని కోరుకుంటారా, ఫలించకూడదని కోరుకుంటారా? ఫలించాలని కోరుకుంటారు. కుటుంబాల్లో ఫలించాలని కోరుకుంటారు, ఉద్యోగంలో ఫలించాలని కోరుకుంటారు. వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, మనం వ్యాపారంలో ఫలించాలని కోరుకుంటాం, నాశనం అయిపోవాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ నువ్వు ఏ పని చేసినా నువ్వు ఫలించాలి. పనికి వెళ్తున్నాం మనం, ఉపాధి హామీ పనుకోండి ఎగ్జాంపుల్. ఆ పనికి వెళ్ళి నాకు దెబ్బ తగలనుకుంటావా, లేదా క్షేమంగా వచ్చేయాలి ప్రభు అని కోరుకుంటావా? అంటే నువ్వు ఫలించాలి. ప్రతి దాంట్లో నువ్వేమని కోరుకుంటున్నావు? ఫలించాలని కోరుకుంటున్నావు. వ్యవసాయం చేస్తారు రైతు. వ్యవసాయం చేసిన రైతు విత్తనాలు చల్లుతాడు, నారు పోసి నీరు పోసి ఎరువులు పెట్టి ఆ పంట చేతికి రాకుండా పోతుంది అనుకోండి, ఆ యజమాని లేదా ఆ రైతు బాధపడతాడా, సంతోషపడతాడా? అబ్బా బలైపోయింది పంట అనుకుంటాడా? వరదలు వచ్చేసి కొట్టుకుపోయి అనుకోండి, సంవత్సరం అంతా 6 నెలలు అంతా కష్టపడి ఎరువు వేశారు, నారు వేశారు, అన్నీ చేశారు, ఆ పంట చేతికి రాలేదు, ఏమైపోయింది? ఆ పంట అంతా గాలికి కొట్టిపోయింది తుఫానికి. ఆ రైతు ఎలా బాధపడతాడు చెప్పండి? బాధపడతాడు? అసలు బాధపడ్డా భలే జరిగింది, నాకు ఎలాగే జరగాలనుకుంటాడా? ఏ రైతు అన్ననే ఫలించే జీవితాన్ని కోరుకుంటాడు. పిల్లల మనిషి ఎక్కడ ఏ రంగంలో చూసినా ఫలించాలి. ఉద్యోగం అయితే నాకు ప్రమోషన్ రావాలని ఫలించాలి, ఇంకా నాకు జీతం పెరగాలని ఫలించాలి, ఇలా కోరుకుంటాడు మనిషి. ప్రతి దాంట్లోనే ఫలించాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా మనల్ని భూమి మీద పెట్టి తాను ఊపిరి మనకిచ్చి మన కోసం సర్వస్వాన్ని ఇక్కడ సృష్టించి భూమి మీద ఆయుస్సునిచ్చి ఆపదలో ఆదుకుంటూ ఈ రోజుకి మనం ఇలా నిలబడింది ఆయన సన్నిధానంలో మోకరించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఆయనకి ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్షవల్లిలో ఉండాలా వద్దా? ఫలింపకుండా మనం వచ్చేసి పడుకుని వెళ్ళిపోతే బాగుంటుందా చెప్పండి? ఒక్కొక్క అక్షరం ఇక్కడ దేవుడు ఎలా రాయించాడంటే ఉపమానంగా చాలా క్రిటికల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి అర్థం చేసుకుంటే. ఫలించే హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు 4 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. 4 మాటలు. ఫస్ట్ వన్ వచ్చేసేసి మీరు గుర్తుపెట్టుకోండి, లేదా రాసుకోండి. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఫలించాలనే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఫలించాలని మనం ఫలితమైన జీవితాన్ని పొందాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం, లేదంటే అక్కడ ఉందాం. ఎక్కడ ఉందాం? మనం ఇంట్ల దగ్గర మాట్లాడుకుంటూ రకరకాల గుసగుసలు చెప్పుకుంటూ ఉందాం. మనం ఈరోజు సండే కదా, పిల్లలకి సెలవులేనా? మనం ఎక్కడ కూర్చుందని చెప్పండి? మనం మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ కష్టపడుతున్నాం. ఎందుకంటే మనకు ముందు నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణలు కలిగి ఉన్నాం. మనం నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఇప్పుడు కష్టపడుతున్నామండి. మనం కూర్చొని మన సమయాన్ని వృధా చేస్తున్నాం అనుకోకండి. ఇక్కడ మనం సంపాదిస్తున్నాం ధనాన్ని. ఏదనో పరలోక ధనాన్ని మనం రోజు సంపాదించేది పక్కనేయండి, అది ఎందుకు పనిచేయదు? ఈ భూమి మీద ఉన్నంతకాలమే నీకు అది. ఏ రోజున మన ఆయుష్ కథం, ఆ సంపాదన ఉండదు, ఆ భూములు ఉండవు, ఆ ఇల్లులు ఉండవు, ఏవి ఉండవు. ఇంకా నిత్య రాజ్యం అనేది మాత్రం దేవుడు వాగ్దానం చేశాడు మనకి. ఖచ్చితంగా నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. దానికోసమే మన ప్రయాస. ఇక్కడ మనం కూర్చొని ఎంతగా మనం వాక్యాన్ని వింటున్నాం అంటే దానికోసమే. ప్రియులారా, ఫలభరితమైన జీవితం కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే దేవునికి స్తోత్రం. ఫలించాలి అని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ వచనాన్ని మనం చూద్దాం ఇక్కడ. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త అదే 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇందులోనే కదా
చదవండి అమ్మ సరిగ్గానే 15. చదవండి. మీరు నన్ను నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్ము దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం. ఆయన మనల్ని ఏర్పరచుకోకపోతే మనం ఎక్కడో ఉందాం. దేవునికి స్తోత్రం. అంటే ఫలింపబడాలని, ఫలించే జీవితాన్ని మనం పొందుకోవాలని ఆయన మనల్ని ఎన్నుకొని ఇక్కడ పెట్టాడు. ఒకప్పుడు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం మనం, ఇంక్లూడింగ్ నేను కూడా. అది తెలియదు మనకి. పాపం అంటే ఏంటో తెలియదు. నేను నిజంగా అనుకునేవాడిని పాపం అంటే ఏంటి, ఆజ్ఞాతిక్రమం. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞగా ఇచ్చాడో దాన్ని వ్యతిరేకించడం పాపం. కోళ్ళని కుక్కల్ని మన కోసం పెట్టాడు ఆయన. తినమన్నాడు, తింటే తినండి, లేదా నీ ఇష్టం. అంతేగాని కోడిని చంపితే మేకని చంపితే పాపం అని నేను అనుకునేవాడిని. నిజంగానే అనుకునేవాడిని. నేను నిజంగా పాపానికి జోలికి వెళ్ళేవాడిని కాదు. నేను పాపం అనుకుని ఆగిపోయేవాడిని. అలాగని జీవహింస చేయొద్దని చెప్పట్లేదు, జీవహింస చేయమని చెప్పట్లేదు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మనం భూమి మీద అన్నీ పెట్టాడు. ఎలా వాడుకుంటూ కొన్ని మందులకు పెట్టాడు, కొన్ని శరీరానికి ఆహారం కోసం పెట్టాడు. అలాగైతే జీవహింస అంటే ప్రతి దాంట్లో జీవం ఉంటుందా లేదా? తోటకూరలో జీవం ఉండదు, జీవం ఉండదా? మరి తోటకూర తినకూడదు కదా, అది పాపం కాదా? తోటకూరలో జీవం లేదండి, అది కూడా జీవే. చెట్లు, మొక్కలు, పళ్ళు జీవం ఉంటేనే జీవిస్తున్నాయి. లేకపోతే నిర్జీవం అయిపోయి భూమి మీద పడిపోయి చచ్చిపోయి ఎండిపోతాయి. దేవునికి స్తోత్రం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దేవుడు ఏది చెప్పాడో అది చేయకపోవడం పాపం అండి. సింపుల్ వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ వచనం తీసుకున్నాం? ఫలభరితంగా ఉండాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:16 చదువుకున్నాం. అలాగే ఫలభరితమైన జీవితం నువ్వు పొందుకోకపోతే ఆయన కోపం పడతాడు. ఆయన కోపించి నీకు ఏమిస్తాడంటే శోధనలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ కూడా ఉందండి మీకు. ఈ అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఫలింపకపోతే, నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, నీ జీవితాన్ని ఫలభరితంగా ఉంచుకోలేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆ మాటని. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 6-9 వచనాలు చదవండి. లూకా సువార్త 13 6-9 దాకా చదవండి. చదవండి అమ్మ తొందరగా. చదవండి అమ్మ తొందరగా 6 నుంచి. నేను చదవనా? ఉండేను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండు వెతుకుచును, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పెను. ఫలించకపోతే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నరికేయమంటున్నాడు. మన ఇంట్లో దగ్గర చెట్లు ఉంటాయి, అవి ఫలించట్లేదు అనుకో మనకి ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాల నుంచి ఒక చెట్టు ఉంటుందండి, దాన్ని పెంచుతున్నారు మీరు, సరిగ్గా కోతకాలం వచ్చినప్పుడు పండట్లేదు అసలు. దాని స్థానంలో వేరేదాన్ని పెట్టాలనిపిస్తుందా లేదా? దేవుడు కూడా అంతేనండి. నువ్వు ఫలించకపోతే నిన్ను
నీకు శోధనలు వస్తాయి, నేను ఫలించేటట్లు చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే నేను శుద్ధీకరణ చేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఎరువన్న వేయాలి దానికి, ఏదంటే ట్రీట్మెంట్ అన్న చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ట్రీట్మెంట్స్ కూడా చేస్తాడు ఫలింపకపోతే. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఫలింపగలిగేలా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఫలింపబడే జీవితాన్ని జీవించాలా వద్దా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తే నువ్వు ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడంటే నీకు ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక్కడ మొక్కని సాదృశ్యంగా చెప్పాడు. ఇక్కడ ఉపమానంగా ఇక్కడ ఏం చెప్పాడు? ఆ అంజూరపు చెట్టుని తీసేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం మనం? ఫలించాలి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. రెండోది ఏంటంటే బహుగా ఫలించాలంట. ఫలించడం వేరు, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడంట. అంటే మనం వాక్యం వింటాం, కొంచెం వింటాం, సరిగ్గా పట్టించుకోం, ఏదో వస్తాం, ఏదో చేస్తాం, వెళ్ళిపోతాం. అంతగా మనం డీప్గా వెళ్ళి పట్టించుకోం. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ బహుగా ఫలించేవారంటే ఆయనకు చాలా ఇష్టం అంటండి. మనం బహుగా ఫలింపగలిగేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వచనాన్ని మనం రెండోది ఏంటంటే బహుగా ఫలింపడం. యోహాను సువార్త 15:2 చూడండి. అదే వచనం, అదే అధ్యాయం 2వ వచనం చూడండమ్మా ఒకసారి. యోహాను సువార్త 10. మళ్ళీ చెప్పండి అదే మాటని. దేవునికి స్తోత్రం. ఫస్ట్ నుంచి చదవం, ముందు చదవ కదా. అదేంటి 15:2 చదవం ఒకసారి. 15:2 తీసి పారవేయను. తర్వాత మరీ ఎక్కువగా, ఆ మాట దగ్గరికి వెళ్ళండి మీరు. అయ్యగారు వెళ్ళిపోతారు, మీరు వెళ్ళట్లేదు. మరీ ఎక్కువగా ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. మరీ ఎక్కువగా ఫలించాలంట, మరీ ఎక్కువగా ఫలింపగలిగేలా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఫలిస్తున్నాం, మనం అందరం ఫలిస్తున్నాం. కానీ ఎక్కడో ఒక చోట మనం ఫలించట్లేదు, కొంచెం తక్కువ ఫలిస్తున్నాం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. నేను నా మీద పెట్టుకుంటున్నాను, నేను ఎవరి మీద పెట్టను. నేను ఎక్కడో ఒక చోట సరిగ్గా ఫలించట్లేదు అనుకుంటున్నాను నేను. మీరు అనుకున్నట్లయితే ఈరోజే దేవుడిని అడగచ్చు మనం, ఫలించే ఫలభరితమైన జీవితాన్ని ప్రభువా నాకు దయచేయండి. ఫుల్గా ఫలించాలంటండి మనం. దేవుడు ఏదో ఫలించడం కాదండి. ఏం ఫలించమంటాడు? బహుగా ఫలించే వాళ్ళంట. బహుగా ఫలించిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటను మనం చూద్దాం. ఎల్లప్పుడూ ఫలించాలంటండి. ఎల్లప్పుడూ ఫలించాలా? ఏదో ఒక రోజు ఫలించే సరిపోద్దా? ఈ సంవత్సరం కాసేసి వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల దాకా కాయకుండా ఉంటే మనకేమనిపిస్తుంది? చెప్పండి అమ్మా. ఎల్లప్పుడూ ఫలించాలి. ఒకవేళ చెట్లు నీకు ఫలించకపోయినా 1 సంవత్సరం 2వ సంవత్సరం, ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి, 1 సంవత్సరం కాస్తే 2వ సంవత్సరం కాయకపోవచ్చు, మేబీ కాయకపోవచ్చు. కాస్తే కొన్ని చోట్ల కంటిన్యూగా 5-6 సంవత్సరాల దాకా కాసి మామిడి చెట్లు ఉంటాయి. మా మామయ్య గారు లేరు ఇక్కడ, చెట్లు చెప్తారు ఇక్కడ. అయితే దేవుడు ఇక్కడ సాదృశ్యంగా దేని చెప్తున్నాడంటే ఇక్కడ ఎల్లప్పుడూ ఫలించే వాళ్ళలాగా ఉండాలండి మనం. దీనికి అర్థం ఏంటండి మీరు చెప్పండి ఒకసారి. ఎల్లప్పుడూ అంటే దీనికి అర్థం ఏంటి? వెరీ గుడ్. ఇంకోటి చెప్పండి. ప్రతి నిత్యం అయిపోయింది. ఇంకోటి చెప్పండి. ఎప్పుడు అయిపోయింది? ఎల్లప్పుడూ అయిపోయింది, ప్రతినిత్యం అయిపోయింది. ఇంకోటి చెప్పండి అమ్మా. నిరంతరం అయిపోయింది అంటే మార్చండి దాన్ని. అదే వెళ్ళిపోతున్నారు మీరు. జీవితకాలం కూడా అక్కడికే వచ్చేసింది. నేను చెప్పనా, మీ బాధల్లో కూడా ఫలించాలి. దేవునికి స్తోత్రం. మీ శోధనలో ఫలించాలి, మీ కష్టంలో ఫలించాలి, మీ కన్నీళ్ళలో ఫలించాలి. ఈవేళ నాకు ఎంతో దుఃఖం వచ్చింది అనుకోండి, ఫలించాలి ఈరోజు కూడా నువ్వు. ఎల్లప్పుడూ ఫలించడం అంటే అది. ఎల్లప్పుడూ ఫలించడం అంటే ఏంటంటే నువ్వు ఆనందం వచ్చినప్పుడు, పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో, నీ ఇంట్లో నీ శోధన వచ్చింది అనుకోండి,
అంతే ఆనందంతో ఉండగలగాలని ఇక్కడ వచనం మనకు బోధిస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఫలించాలంట. ఏదో ఒక రోజు ఫలించేసి అయ్యో దుఃఖం వచ్చేసింది ప్రభు అన్న దుఃఖం రావాలనే కోరుకోవాలి. మనం నిజంగా క్రైస్తవులం అయితే మనకు వచ్చిన దుఃఖాలు ఎప్పుడూ కూడా మనం వెనకాడకూడదండి. దేవునికి స్తోత్రం. అలాగ అనుకుంటే దుఃఖాలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి కష్టాలు రావట్లేదు, వస్తాయి. వచ్చిన దాంట్లో నువ్వు ఆనందభరితమైన జీవితం జీవించు. ఆ క్షణం నీలో ఒకవేళ ఎక్కువ దుఃఖం వచ్చింది అనుకోండి, ఒంటరిగా నువ్వే ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు ఇచ్చిన శోధన తగ్గించయ్యా, నేను సహించలేనయ్యా అని ఒంటరి జీవితాన్ని పాటించి నువ్వు ఆయనతో మొరపెట్టుకో. కానీ దుఃఖంలోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సహోదరి నా చెవిలో పడిందండి. ఒక సహోదరి, దేవుడు ఏమి చేయలేదంట, నేను దేవుడి దగ్గరికి వెళ్ళనన్నది. దేవుడు నాకు అన్నీ నాకు కష్టాలే, నాకు ఏ పని చేయలేదు దేవుడు, నేను దేవుడి దగ్గర రానని తీర్మానం చేసుకుందంట. నిజంగా చెప్తున్నానండి, ఆ ఒక్క క్షణము ఆవిడ ఆగితే ఫలభరితమైన జీవితం పొందుకున్నాం. నేను పేరు చెప్పకూడదు, నాకు వినపడింది ఆ మాట. ఎవరన్నా నాకు కూడా తెలియదు. అలాగ అనుకుంటుంటే నాకు వినిపించింది అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళను ఇంకా అన్నట్టుగా అయిపోయిందంటండి ఆ సహోదరి. అయితే ప్రియులారా, మనకు వచ్చిన బాధల్లో, మనకు వచ్చిన కన్నీళ్ళు, మన కష్టాల్లో కూడా ఎల్లప్పుడూ ఫలించే వారిగా మనం ఉండాలి. ఏదో ఒక రోజున ఫలించేసి నీకు సంతోషంలో గంతులు వేసేసి, డ్యాన్సులు వేసేసుకుని, డీజే చెట్లు పెట్టేసుకుని, 100 మందికి 200 మందికి భోజనాలు పెట్టేసుకుని సంతోషంగా ఉంటావు. అప్పుడు కాదు నీ సంతోషం. నీకు వచ్చిన బాధల్లో నువ్వు ఎడతెగక ప్రార్థన చేసుకోండి. అప్పుడు నీకు ఫలభరితమైన జీవితాన్ని నీకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ వచనాన్ని మనం దావీదు గారు మాట్లాడతారు. 92వ కీర్తన మనం చదువుకుంటూనే ఉంటాం. ఆ వచనాన్ని దావీదు కీర్తన 92, 14, 15 చదవండి ఒకసారి. మనం చదువుకుంటాం కదా, ప్రతి వారం చదువుకుంటాం, ముందుకెళ్ళిపోతూ ఉంటాం. 92 చూసారా? 14, 15. నేను ఎక్కడో తప్పు చేశానేమో. అది కాదమ్మా, మీరు చదవలేదు సరిగ్గా. నేను చెప్పింది కరెక్టే. 92, 14, 15 అన్నాను కదమ్మా. నేను ఆగండి ఒకసారి, క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇప్పుడు నేను రాసుకున్న తప్ప లేదంటే నేనే తప్ప? 92వ కీర్తన 14, 15 అన్నాను. మిస్టేక్ ఉందా నాది ఎక్కడన్నా? ఇప్పుడు చదవండి. 92, 14, 15 చదవండి ఇప్పుడు. వెరీ గుడ్. ఆ పాయింట్ కావాలి నాకు, అక్కడికే అదే కావాలి నాకు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ముసలితనములో మనం వీక్ అయిపోతాం, కానీ మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులారా, చిగురించే చెట్టులాగా ఉండాలంటే ఎప్పుడు ఇలాగ వెళ్తాం చూడు. మనం వెళ్తాం ఏదో రోజున, అందరం వెళ్తాం, వెళ్ళమని అనుకోకండి. ఆ టైములో ఎలా ఉండాలంటే దేవుడు ముసలితనములో అంటే ఎల్లప్పుడూ, అంటే ఇప్పుడు ఎల్లప్పుడూ దగ్గరికి వచ్చాం కదా మనం. ఎల్లప్పుడూ ఫలించాలంటే ముసలితనం వచ్చినా కూడా నువ్వు వాక్యంలో ఎలా ఉండాలంట? చిగురించాలంట. అంటే నువ్వు వాక్యానికి మరింతగా దగ్గర అయిపోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనిడి. దేవునికి స్తోత్రం. వెనకాల వచనాన్ని తీసుకొచ్చేసాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. ఎక్కడ తప్పు చేశాను? నాకు సాతాను నా వాక్యం ఎందుకు ఎత్తిపోయాడని బాధపడ్డాను, కానీ నేను సాతానికి ఛాన్స్ ఇవ్వలేదని గర్వపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా 4వదండి, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మనకు టైం అయిపోయింది. చివరి వచనం. చివరిగా మనకేంటంటే చివరి వరకు ఫలించేలా ఉండాలంట. ఇందాకేమో ఎల్లప్పుడూ ఫలించాలి, బహుగా ఫలించాలి, ఎల్లప్పుడూ ఫలించాలి, చివరి వరకు ఫలించాలి. ఎగ్జాంపుల్, చివరి వరకు ఫలించాలంటే ఏంటి? కొందరు ఏం చేస్తారంటే బాప్తిజం తీసుకున్నప్పుడు ఫస్ట్లో ఫలించేస్తారు. ఎంత భక్తి చూపిస్తారంటే అండి, ఆ చివరికి వచ్చేటప్పటికండి రోజుకి వెనకాల పడిపోతూ ఉంటారు. ఫస్ట్లో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నేనే ముందంటారు,
చచ్చి తుడిచి తొడకుండా ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కానీ ఉండే కొలదు నీకు దేవుడు ఏ శోధన పెట్టట్లేదు అనుకో, నువ్వు బాగానే ఉన్నావు ఇంటికాడ, మళ్ళీ శోధన పెట్టినప్పుడు మళ్ళీ పరిగెడిపోతావు. అలా ఉండకూడదట. దేవుడు ఏమంటాడంటే చివరి వరకు కూడా ఎలా ఉండాలట, ఫలించే వారిగా మనం ఉండాలి. సొలొమోను గారు ఫస్ట్లో ఎలా ఉండేవారండి? ఫస్ట్లో ఎలా ఉన్నారు సొలొమోను గారు? ప్రభువా దేవుడు అన్నాడు నీకేం కావాలి అని అడిగినప్పుడు, నాకేం వద్దు ప్రభు, నాకేం వద్దు, జ్ఞానాన్ని, నేను దేశాన్ని వెళ్తాను అన్నాడు. నిన్ను గణపరుస్తాను, ఎలా గణపరుస్తున్నాను చూడు, నాకు జ్ఞానం ఇయ్యి, అంతే, నాకేం వద్దు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడికి తెలుసు జ్ఞానంతో నువ్వు విర్రవీగిపోతావు. ఎలాగే విరవీగిపోతావు నువ్వు? నీ దగ్గరికి శాబారాణి లాంటి పెద్ద పెద్ద రాణీలు వచ్చి నీ సాష్టాంగం పడి బంగారం రకరకాల వైడూర్యాలు పట్టుకొచ్చేస్తున్నారు. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూసుకుని గర్వపడ్డాడు. ఆ తర్వాత చివరికి వచ్చినప్పటికి అన్య దేవతలకు మొక్కాడు. ఎందుకు? అనేక మంది భార్యలు చేసుకుని ఆయన అన్య స్త్రీలను చేసుకుని అన్య దేవతలకు మొక్కని దేవతకి మొక్కేశాడు. ప్రియులారా, చివరిలో ఏమైపోయాడు సొలొమోను గారు? పడిపోయాడు. పడిపోయినట్టు ఉన్నాడా దేవుడు? లేవనెత్తుకున్నాడు దేవుడు సొలొమోను గారిని. పడిపోతే పర్వాలేదు, మనం పడిపోయినా పర్లేదండి, లేచే ఛాన్స్ మనకు దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో పడిపోతున్నాం అనుకోండి, ఎక్కడన్నాని లేచే ఛాన్స్ దగ్గర ఉంది. నీకు ఇవాళ పడిపోయాను కదా, ఇంకెందుకులే ఇవాళ నుంచి పడిపోతాను, ఇంకెక్కడ పడిపోయే ఉంటాను అనుకోకూడదు. పడిపోయాను ప్రభువా, నన్ను లేపు ప్రభువా, ఇగో ఈ యొక్క బానిసకి నేను లోనైపోయాను, ఇది నన్ను వదలట్లేదు ప్రభు, పడిపోయాను ఇంక నేను, నన్ను ఇంకెలాగ ఉంచే ప్రభు అని అనకూడదండి. నన్ను లేపు ప్రభువా, ఈ పడిపోయిన జీవితాన్ని పడిపోయినట్టు ఉంచకు ప్రభువా అని ఆయన మొరపెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు పడిపోయినట్టు ఉంచాడు. దేవుడు లేవనెత్తేవాడు, పడగొట్టే దేవుడు కాదండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది పడగొడతారు, ఎలాగ టచ్ అంటారు, చూసారా మీరు? టచ్ అంటే ఏంటి? పడిపోవడమే. దేవుడు ఎప్పుడు పడగొట్టడండి. టచ్లు ఉంటాయండి, పడిపోతారా? దేవుడు లేపే దేవుడు అండి, లేవనెత్తే దేవుడు. నువ్వు శోధనలో, నువ్వు బాధల్లో, నువ్వు అనారోగ్యంతో ఉంటే నేను చెయ్యి పట్టుకుని లేవనెత్తి పిలిచే దేవుడు మన దేవుడు. కింద పడగొట్టి నీ సంపాదన నీ తల బద్దలసిపోద్ది, పడిపోతే వెనక్కిలా పడిపోతే ఎదురు పట్టుకుంటాడు మళ్ళీని. దేవునికి స్తోత్రం. కట్ చేస్తానండి దీన్ని. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం ఉంటుంది. వదిలేండి సమయాన్ని బట్టి. ఎగ్జాంపుల్ సొలొమోను గారు గల్తీలకు రాసిన పత్రిక 3:3 చూస్తా చూడండి అమ్మా. గల్తీలకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం. విశ్వాసంతో చేస్తున్నాడా మనకి ఈ అద్భుత కార్యాలు? లేదంటే నీ సొంతంగా మన స్వయంగా మనం చేయగలమా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలగుట అసాధ్యం అన్నాడు దేవుడు. విశ్వాసం నీకు ఆవగింజంతగానే విశ్వాసం ఉంటే నువ్వు ఏ కార్యాలైనా చేయగలవు. నీ ఆవగింజంత విశ్వాసాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నప్పుడు నువ్వు పడిపోతావు. పడిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఆవగింజంత విశ్వాసాన్ని కూడా మనం కోల్పోయినప్పుడే మనం పడిపోతాం. పడిపోకూడదండి. ఈరోజు ప్రియ దేవుని సంఘానికి నేను చెప్పేది ఏంటంటే, మనం పడిపోయేవారు ఎక్కడైనా మనకి ఏ విషయంలోనైనా మనం పడిపోయేవారంగా ఉంటే ఆయన లేవనెత్తే దేవుడు. ఆయన మనం ఆశ్రయించాలి, ఆయన ఆనుకోవాలి. ఆయనతో కాంటాక్ట్లో ఉన్నప్పుడే. కాంటాక్ట్ ఎప్పుడైతే పడిపోయిందో మనం ఏమవుతామండి? ఇప్పుడు ఎక్కడి నుంచో మనకు ఫోన్ వస్తుంది, దుబాయ్ నుంచి అక్కడి నుంచో. ఆయనతో మనం కట్ చేసే వరకు మనం ఆయనతో మాట్లాడగలుగుతామా? ఆ తర్వాత ఏమవుతుంది? మనం కట్ చేసినట్టు ఏమవుతుంది? మనతో ఆయనతో కట్ అయిపోతా లేదా? దేవుడు కూడా మనం దేవుడితో వేళలా మనం మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మనకు రోజు మాట్లాడతాడు మనతోటి. రోజు ఆయనతో సన్నిధానాలు ఉంటే మనకి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం చేసి పనిని తప్పు అనుకోండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడు ఏమొస్తాడు? చేయొద్దంటాడు ఆ పని. ఒకవేళ షాపులో ఏదైనా మనం 100 రూపాయల కాతం ఇచ్చి అతను 150 రూపాయల సరుకులు తీసుకున్నాం అనుకోండి, 150 తిరిగి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆడు మర్చిపోయాడు కదా అనుకో, జోలు పెట్టుకుని వచ్చాం అనుకో. కానీ ఒకరు చూస్తున్నారు కదా పైన, అప్పుడు మనం ఏం చేయాలంటే చూచుచున్న దేవుడు ఉన్నాడు కాబట్టి మనం తిరిగి, అయ్యా నేను 100 రూపాయలు ఇచ్చాను,
ఈ 150 రూపాయలకి మీరు ఇచ్చారు కాబట్టి నాకు ఈ 100 రూపాయలు మీదని ఇచ్చేయాలి. ఆ క్షణంలో నీకు ఆ 100 రూపాయలు ఎంత శోధన తెస్తాయంటే ప్రియులారా, భయంకరమైనటువంటి నీకు దేవుడు అదొక పరీక్షగా పెట్టాడు నీకు. అది నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు తప్పు చేసి ఒకవేళ నీకు నిజాయితీగా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేసేయి అంతే. ఒకవేళ నువ్వు ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటి ఇలా ఇచ్చాడు అతను అని ఆలోచించుకుని మళ్ళీ ఇచ్చేసి తప్పులేదు. అంత నిజాయితీగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే ఫలభరితమైన జీవితం జీవించగలం. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఫలించే వరంగా ఉండాలి. ఎండిపోయి వాడిపోయే జీవితాలు మనకొద్దు. ప్రతిరోజు మనం ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ప్రార్థనలో ఏకీభవించుకుంటూ, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఆ నిత్య జీవానికి మనం చేరుకునేలా సమీపంగా మరి రాకడ దినాలు మనకి సమీపంలో ఉన్నాయి. ఎడతెగక ప్రార్థన చేసుకుని ఏ టైంలో ఎక్కడున్నా మీరు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పట్ల పట్టు సంపాదించుకోండి, వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించబడిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.